ఓర్సా ఈ పేరు మీరు ఇక మీదట చాలా రోజులు వినబోతారు ఖచ్చితంగా. ఓర్సా అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది అని కూటమి ప్రభుత్వం మారు మోగిపోయేలా మాట్లాడుతుందండి. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కావచ్చు, వాళ్ళకు చెందినటువంటి పత్రికల్లో పతాక శీర్షికలో మరీ కూడా ఓర్సా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది, కొన్ని వేల ఉద్యోగాలు అయితే కనుక కల్పించబోతుంది అని ఓదరగొట్టేస్తున్నారండి. అయితే అది ఆ ఆనందం ఎంతసేపు మిగిల్చలా, సాక్షి వాళ్ళు ఆ ఆనందాన్ని వాళ్ళకి ఎంతసేపు మిగిల్చలా. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి దాంట్లో భాగంగా అసలు ఏంటి ఓర్సా కంపెనీ ఎకరం 99 పైసలకి ప్రభుత్వం ఎలా ఇస్తుంది అంటే, ఎకరం రూపాయి చొప్పున ఎలా ఇస్తుంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు గల భూమిని ఇంత దారుణంగా ఎలా దారదత్తం చేస్తుంది, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా ఏంటని ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు ఓర్సా కంపెనీ గురించి. టీసీఎస్ కంపెనీ వస్తుందంటే అది పెద్ద కంపెనీ, తప్పులేదు, దానికి ఇవ్వచ్చు, ఎందుకంటే అది బాగా పేరున్న కంపెనీ. మరి ఓర్సా ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీగలాగితే మొత్తం డొంకంతా కదిలింది. అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు అయోమయంలో ఉన్నాయని చెప్పాలి కూటమి. ఎందుకంటే 10,000 కోట్లు పెట్టుబడులు పెడతానన్న కంపెనీ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించవచ్చు. ఎలా అంటే జస్ట్ ఏమలా మా అయితే కనుక 100 కోట్లు పెట్టిన కంపెనీలు చూస్తేనే చాలా హడావిడి, నానా హంగామా, ఏంటి ఉద్యోగస్తులతోటి కోకొల్లగా ఉంటుంది. కాబట్టి 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే ఎలా ఉండాలి? వాస్తవానికైతే నిత్యం వేలాది మంది ఉద్యోగులతోటి కోలాహలంగా ఉండాలి, ఇది వాస్తవం. కానీ ఎక్కడ చూస్తే మన ఓర్సా కంపెనీకి అదేమీ లే. అసలు వేలాది మంది ఉద్యోగులు మరి దేవుడు అడుగు, ఒక్క ఉద్యోగి కూడా లేడండి. ఓర్సా కంపెనీకి ఒక్క ఉద్యోగి కూడా లేడు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి చూస్తే కనుక, ఎందుకంటే సాక్షి టీం అక్కడికి వెళ్ళి అడ్రస్కి వెళ్ళి చెక్ చేసిందంట. ఆ అడ్రస్ కూడా చెప్తాను నేను మీకు. ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్, కొత్తగూడ, హైదరాబాద్ 5,80,000 ఈ చిరునామా నమోదైంది. ఆ చిరునామాకి వెళ్ళారు. వెళ్తే అదొక ఆ ఫ్లాట్లో కుటుంబం ఫ్యామిలీ ఉంటున్నారు ఆల్రెడీ. కాబట్టి ఇదేంటిది, ఆ ఫ్లాట్ అడ్రస్ ఇచ్చేసి 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అలా ఉండటమేంటి అని మన వాళ్ళు మొత్తం అనుమానం వచ్చేసింది. మొత్తం తీగలాగారు, డొంక కదిలిపోయింది. ఏమిరా ఇది ఒక డొల్ల కంపెనీ, బోగస్ కంపెనీ అని చెప్తున్నారు. కాబట్టి ఎలా అంటే వాస్తవానికి 10,000 కోట్లు పెట్టుబడులు అంటే నిత్యం వేలాది మంది ఉద్యోగులతోటి పెద్ద పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు బీభత్సంగా ఉండాలి. దానికి ఒక వెబ్సైట్, కొన్ని వెబ్సైట్లు, దాని పేరు మీద కొన్ని ఫోన్ నెంబర్లు అవి ఉండాలి. ఒక వెబ్సైట్ లేదు, ఒక ఫోన్ నెంబర్ లేదు, ఒక ఉద్యోగి లేడు, ఒక ఆఫీస్ అడ్రస్ సరైన ఆఫీస్ లేదు, అసలు ఆఫీసే లేదు అక్కడ. ఇదేంటిదిదా మరి విచిత్రంగా ఉంది ఇది. కాబట్టి ఇంతకే డైరెక్టర్లు అని చెప్పేసి 2 పేర్లు అయితే ఉన్నాయి. వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరంటే షతు షబ్బూరి అని ఆయన అమెరికాలో చిన్నపాటి ఉద్యోగం చేస్తాడు ఆయన. తర్వాత హైదరాబాద్కి చెందిన పెద్దుర్తి విజయ్ కుమార్, వీళ్ళిద్దరే డైరెక్టర్లు. వీళ్ళు తప్ప మనిషి అన్నవాడు ఎవడు కనబడతలేదంట అక్కడ ఎందుకని. కాబట్టి ఏంటి అసలు ఇది అంటే ఎలా జరుగుతుంది ఇదంతానో? ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా, నాయకులకి తెలిసే జరుగుతుందా? ఎలా అంటే లోకేష్ గారు జస్ట్ ఇంకో నెలలో అమెరికా వెళ్తారనక అంతకుముందు ఇదంతా ప్లాన్ చేశారని అంటున్నారు. వాస్తవానికి ఇంతకీ ఈ కంపెనీకి ఎన్ని సంవత్సరాల క్రెడిబిలిటీ అది ఉందని చూస్తే కనుక ఏంలా ఫిబ్రవరి 12, 2025 మొన్న ఫిబ్రవరి, ఇది ఏప్రిల్ నెల, ఇది మొన్న ఫిబ్రవరిలోనే రిజిస్టర్ చేశారు ఈ కంపెనీని. ఓ 10-15 సంవత్సరాలు ఉన్న కంపెనీ ఏం కాదు ఇది. మొన్న ఫిబ్రవరి 12వ తారీఖున 2025 ఏర్పాటు చేసిన కంపెనీ. ఏమనాలంటే మరి ఈ కంపెనీ అంట 10,000 కోట్లు పెట్టుబడులు హైదరాబాద్లో పెడుతుందంట. అసలు కంపెనీ ఎక్కడ ఉంది, దానికి అడ్రస్ ఎక్కడ ఉంది, అసలు ఉద్యోగస్తులేరి క్షమించాలి. కాబట్టి ఏం వీళ్ళంతా ఎవరు లేరే. కాబట్టి ఏంటంటే కనుక ఏదో రకంగా సూట్ కేస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు అంటారు కదా, అలాంటి కంపెనీ. కాబట్టి దీనికి భూమాయ జరుగుతుంది, మొత్తం భూమి అంతా దోచిపెట్టేసే కార్యక్రమం జరుగుతుంది అని అన్నారు. కాబట్టి వాస్తవానికి 3,000 కోట్ల విలువైన భూములు, ఎకరం 9 రూపాయలు చెప్పిన, ఎకరం రూపాయి కూడా కాదండి, ఎకరం 99 పైసలు చెప్పిన 3,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే భూములు, ఆ భూములు దారదత్తం చేసేస్తున్నారు. ఎలా అంటే మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటీ క్యాంపస్కు 3.5 ఎకరాలు ఒకటి. తర్వాత కాపులపాడపలో
డేటా సెంటర్ అని చెప్పేసి 56 ఎకరాల 36 సెంట్లు అనుకుంటా అదొకటి. మొత్తం మీద ఇంచుమించుగా 60 ఎకరాలు. 60 ఎకరాలు ఎకరానికి 99 పైసలు చొప్పున, రూపాయి కూడా కాదు, ఎకరానికి 99 పైసలు చొప్పున రిజిస్ట్రేషన్ చేసేసారు. కాబట్టి 3000 కోట్ల భూమిది, ఎకరం 50 కోట్లు పైమాట ఎక్కడ ఏంటండి ఇది? ఎకరం 50 కోట్లు పైమాటే ఉంది అంటే ఇంచుమించుగా 60 ఎకరాలు 6 5 30 3000 కోట్ల రూపాయలు పైమాట పలికే భూమిని ఎంతకి 60 రూపాయలు కనుక్కుందాం. 99 పైసలు ఏముంది కానీ రూపాయి కాడికి చూసినా సరే, ఒక రూపాయి కాడికి చూసినా సరే 60 రూపాయలు ఇంచుమించుగా మొత్తం భూమిని దానాదత్తం చేయడానికి ప్లాన్ చేశారు. కాబట్టి ఇదంతా మొత్తం డొంకలాగేసింది. వీళ్ళందరూ కలిపి సాక్షి సంబంధించిన వాళ్ళందరూ టీం కింద ఏర్పడి మొత్తం ఒక డొంక మొత్తం కలిపి కుదిపేసింది. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, దాని మీద ఏం స్టేట్మెంట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి. అది నిజంగా సూట్ కేస్ కంపెనీయా, డొల్ల కంపెనీయా, నిజంగా వీళ్ళు ఇచ్చిన అడ్రస్ కరెక్టేనా అని ఆయన చూస్తే కనుక అడ్రస్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, మొత్తం గెలిగేశారు. ఇంకో మాట చెప్పమంటారా, ఈ ఆఫీస్ అని చెప్పుకునే అడ్రస్ ఇచ్చిన ఫ్లాటు, ఆ ఫ్లాట్లో ఆల్రెడీ ఫ్యామిలీ రెంట్కుంటున్నారు. వచ్చే కరెంట్ బిల్ ఎంత? 600, 300, ఏంటి 800, 900 ఇలా వస్తుంది కరెంటు బిల్లు. కరెంటు బిల్లులు కూడా పెట్టారు. అలా ఫోటోలు పెడతాను నేను, ఒక్కొక్కటి మీకు ఆల్రెడీ ఫోటోలు పెడతాను నేను. కాబట్టి అంటే లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఇలాగే ఉంటాయా? 300 రూపాయలు కరెంటు బిల్లు కట్టే కంపెనీలు ఉంటాయా? అసలు ఏ రకంగా కూడా పాసిబిలిటీ కనపడినటువంటి ఇలాంటి కంపెనీలని ఎలాగా తీసుకురావాలనుకున్నారో, ఇలాంటి కంపెనీలు ఇక ముందర రాబోతున్నాయి. ఎందుకు అనుమానం వచ్చింది వీళ్ళకి. టీసీఎస్ పేరు బోర్డు టీసీఎస్ ఉంటుంది, టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది ఓకే. ఈ టీసీఎస్ పేరుతోటి వెనకాల కొన్ని చిన్న కంపెనీలు వచ్చేసినాయి. ఏంటి, టీసీఎస్ తీసుకొచ్చారు కదా, కాబట్టి టీసీఎస్ అంటే బడా కంపెనీ, దాని గురించి మాట్లాడవసరలా. కాబట్టి టీసీఎస్ వచ్చింది కాబట్టి దాని వెనకాల ఏ కంపెనీని తీసుకొచ్చినా అడగరు, చెక్ చేయరు అని అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ మొత్తానికి బొక్కలో పడ్డారు నన్ను అడిగితే కనుక. కాబట్టి 100% వర్షా కంపెనీ అనేది ఉత్తుత్తి కంపెనీయే అని అయితే కనుక వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్లతో సహా, అక్కడికి వెళ్ళిన వీడియో ప్రూఫ్లతో సహా అక్కడ ఆఫీసులు చూపిస్తారు వాళ్ళు. ఇది ఆఫీసా లేకపోతే ఇల్లా, ఫ్లాట్ అండి అది. మరేంటి ఇంత దారుణము, అంటే 3000 కోట్లకి ఊరు పేరు లేని ఓర్సా కంపెనీ పేరు మీద 3000 కోట్ల రూపాయల భూమిని దోసేద్దామని అనుకున్నారా? ఏం జరిగింది అసలు? ఎలాగెంత దారుణానికి ఒడిగట్టారు, తెగబడ్డారు అనేది తెలియాలి రానున్న రోజుల్లో. మరి ఇదే విషయాన్ని చూస్తే కనుక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేవి ఎలా ఉంటాయి అంటే కనుక ఏదో చిరంజీవి సినిమా మీద ఉంటుంది. దాంట్లో 5 అడుగు సూట్ వేసుకుని కూర్చుని ఉంటాడు, జస్ట్ ఇలా పట్టుకునేటికి ఇది ఊడిచ్చేత ఉంటారు, వెనకాల బొమ్మ పెడతా ఉంటారు, అలాగా డమ్మీ కంపెనీలు లాగా. కాబట్టి పెద్ద ఎత్తే ఏమి లేదు, మొత్తం ఇదంతా కూడా ఒకే ఒకడు, వాళ్ళిద్దరే సతీష్ అబ్బూరి అలాగే పెందుర్తి విజయ్ కుమార్, వాళ్ళు మాత్రమే ఉన్నారు డైరెక్టర్గా, ఇంకెవరు లేరు. వెళ్ళి చూస్తే ఒక ఉద్యోగం కూడా లేడు. ఉద్యోగం కాదు అది, జస్ట్ ఒక ఫ్యామిలీ ఉంటుంది అక్కడ నివాసం కింద. ఏదో వాళ్ళకు దోచిందో లేదో ఆ ప్లాట్ వాళ్ళతో ఏంటో తెలియదు కానీ మొత్తం దాని మీద ఏం చేశారంటే అడ్రస్ ఇచ్చేశారు. అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి దాంతో పాటుగా మొత్తం చూసారుగా ఎంత భూమో, ఇంచుమించుగా 60 ఎకరాల భూమి. ప్రభుత్వ పెద్దలతో సంబంధం లేదంటారా? కావాలని కాదంటారు ఇదంతా అనేది. ఎవరికి సంబంధాలు లేవంటారా? దోచేయలేనేనా, దాచేయలేనేనా కాదా? మీ అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఇలాంటి వాటిపైన మీ స్పందన చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవ్వాలి, చాలామంది తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.